ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబియింగ్ చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో మీడియాతో చిట్చాట్ చేశారామె. పలు అంశాలపై సూటిగా స్పందించారు. మేడారం పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చూసుకోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని సురేఖ తెలిపారు. అయితే తన శాఖలో పనులన్నీ పారదర్శకంగా ఉండాలనేది తన ప్రయత్నంగా చెప్పారామె. మంత్రిగా తాను ఏ పని చేసినా కొందరు వివాదం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఏది ఉన్నా హైకమాండ్కు నేరుగా చెప్పే రాజకీయం చేస్తామన్నారు. అంతేగాని ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్లో లాబియింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు కొండా సురేఖ. హీరో నాగార్జున విషయంలో తన మాటలను వక్రీకరించి వివాదం చేశారని, అప్పటి నుండి మీడియాతో ఓపెన్గా ఉండటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్చాట్ చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గత వారం రోజులుగా అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖగా మేడారం జాతర టెండర్ల విషయంలో కొంత విభేదాలు నడుస్తున్న విషయంలో ఈ రోజు మంత్రి కొండా సురేఖ స్పందించారు. అయితే ఈ రోజు వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా డిసిసి అధ్యక్ష ఎన్నిక కోసం జరిగిన అబ్జర్వర్ మీటింగ్ కు హాజరైన మంత్రి కొండా సురేఖ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్కడ మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు ఇది వేదిక కాదు, ఇది డిసిసి అధ్యక్షుల కోసం పెట్టిన సమావేశం కాబట్టి ఇక్కడ మాట్లాడాను, అదేవిధంగా బహిరంగంగా కూడా మాట్లాడను. ఎందుకంటే గతంలో నేను నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా వక్రీకరించి అటు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా దాన్ని వక్రీకరించారు. కాబట్టి అప్పటి నుంచి నేను బహిరంగంగా మీడియాతో మాట్లాడడం మానేశాను. కాకపోతే ఆఫ్ ద రికార్డ్ గా చెప్తానంటూ కూడా కొన్ని విషయాలు గోప్యంగానే చెప్పకనే చెప్పారు. నేను ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను. నా శాఖలో ఏ పనులు జరిగినా పారదర్శకంగా జరగాలనేదే నా అభిమతం, కానీ నేను ఇతరులపై కొట్లాటకు వెళ్లాలనేది నా అభిమతం కాదు. అందులో ముఖ్యంగా 3 కంపెనీలకు సంబంధించిన టెండర్లు వచ్చాయి. ఆ గ్రిడ్స్ కు సంబంధించి మా కార్యదర్శితో చర్చించాకే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. ఏదున్నా నేను ముక్కుసూటి తత్వంగా మాట్లాడమే నా రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతున్న తరుణంలోనే నేను కొంత మీడియాకు దూరంగా ఉంటున్నాను. ముఖ్యంగా ఈ టెండర్ల విషయంలో నేను అధిష్టానానికి చెప్పే మాట్లాడాను. ఏదున్నా సీఎం రేవంత్ రెడ్డికి, అధిష్టానానికి ఖచ్చితంగా చెప్పినాకే నేను ముందు అడుగు వేస్తాను. ఖచ్చితంగా నేను నా శాఖ బాధ్యతను నిర్వహించాలంటే ఖచ్చితంగా జరిగే ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఈ విషయాన్ని సీఎం కు చెప్పాను. ఈ యొక్క టెండర్ల విషయంలో నా అభిప్రాయం మాత్రం తెలియజేశాను. ఖచ్చితంగా మునుముందు కూడా తెలియజేస్తాను. ఏది ఏమైనా మేడారం అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తోటి నా ఆలోచనలు కూడా పంచుకున్నాను. అందుకే ఈ యొక్క వివాదాన్ని మళ్ళీ కొంతమంది కావాలనే రాజేస్తున్నారు. నా ఎదుగుదలను, నా ముక్కుసూటి తత్వాన్ని ఓర్వలేని ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు నాపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. నాపై పదే కావాలని కూడా వారు కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఈ యొక్క మీడియా చిట్ చాట్ లో చెప్పడము చర్చనీయాంశంగా మారింది. ఏమో ముఖ్యంగా ఇప్పటికే మనం వారం రోజులుగా ఇటు ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు అంశానికి సంబంధించి మాట్లాడుతూనే ఫిర్యాదు అనే పదం మాట్లాడకుండానే నా శాఖకు సంబంధించినటువంటి పారదర్శకత విషయంలో నేను కాంప్రమైజ్ కాను అంటూ ఇండైరెక్ట్ గానే మరోసారి కొండా సురేఖ పొంగులేటిపై ఈ యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా మీడియాతో నేరుగా మాట్లాడడానికి గతంలో జరిగిన నాగార్జున రాద్ధాంతమే కారణము. అధిష్టానం నాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఏదున్నా బహిరంగంగా మాట్లాడకూడదు, ఏదున్నా గవర్నమెంట్ కు కానీ అటు అధిష్టానాన్ని కానీ చెప్పకుండా ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఇచ్చిన సూచనల ప్రకారమే నేను ఈ రోజు ఎలాంటి ఇంటర్వ్యూలు మాట్లాడడం లేదని కూడా చెప్పడం గమనార్హం. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.